సో నాయుడు గారు గోపాలకృష్ణ గారి దగ్గర సబ్జెక్ట్ ఉందన్నారు, మీరు వెళ్ళారు. సో గోపాలకృష్ణ గారు రెడీ చేసిన ఆ లైన్లో పర్టికులర్గా మీకు నచ్చిన అంశం ఏంటి? అప్పటికే మీరు ఎన్నో కోడైరెక్టర్గా ఎన్నో సినిమాలు రాఘవేంద్ర గారి దగ్గర చేశారు, మీకు అనుభవం ఉంది. బట్ ఆ లైన్ చెప్పగానే మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? ఓ పోలీస్ ఆఫీసర్ శారద గారు, హస్బెండ్ వచ్చి కార్మిక నాయకుడు, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాన్ఫ్లిక్ట్. తర్వాత ఆ శారద గారికి ఒక తమ్ముడు అర్జున్, అతను ఆ ఫ్యాక్టరీ యజమానులతో వాళ్ళని ఎట్లా ఫైట్ చేస్తున్నారు, ఎట్లా డీల్ చేస్తున్నారు. ఆ శారద గారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎట్లా నలిగిపోయింది, అట్లా శారద గారు ఆ కార్మిక అదే వాళ్ళ విషయం ఇచ్చి భర్తని చచ్చిపోయేట్టు చేస్తే అది భలే ఇన్సిడెంట్ సార్. ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కలిసి శరత్ బాబు గారు చచ్చిపోయిన తర్వాత ఆ ప్రొఫెషన్ ఆ డెడ్ బాడీని తీసుకెళ్తుంటే వైఫ్ కంటే కూడా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఆ శరత్ బాబు గారికి ఎస్కాట్ మొత్తం ఆ ప్రొఫెషన్కి విజయవాడలో తీసాం. ఓకే, రియల్గా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ ప్రొఫెషన్లో పాల్గొన్నారు. వాళ్ళు ఆ సాంగ్ ఏది ప్రతిధ్వని అనే సాంగ్, ఆ సాంగ్ సగం అయ్యేటప్పటికీ విజయవాడలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి మెల్లగా ఈ సినిమా మంచి హిట్ అవుద్ది అని అప్పుడే వాళ్ళు చెప్పటం. ఆ సాంగు, ఆ టేకింగ్, అదే ఇది అంటే సిచ్యుయేషను. ఒక హస్బెండ్ శరత్ బాబు గారు, వైఫ్ శారద గారు, హస్బెండ్ వైఫ్ కంటే కూడా కార్మిక నాయకుడికి ఒక వైఫ్గా పోలీస్ ఆఫీసర్గా ఎస్కార్ట్ ఇవ్వటం అది నచ్చింది బాగా. ఓకే, కాదు సార్, ఇప్పుడు సబ్జెక్ట్ అనుకున్న తర్వాత పర్టికులర్గా ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ క్యారెక్టర్కి శారద గారే అని అంటే స్క్రిప్ట్ టైంలోనే ఫిక్స్ అయ్యారా, లేదంటే కాస్టింగ్ అంతా ఆప్షన్స్ ఏమన్నా పెట్టుకొని ఫస్ట్ ఒకళ్ళు అనుకున్న తర్వాత శారద గారు ఇలా ఏమన్నా జరిగిందా? అసలు ఆప్షనే లేదు, ముందే శారద గారు రాసుకునేటప్పుడే ఝాన్సీ శారద గారు అలా ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. అప్పటి వరకు మనుషులు మారాలి, గొప్ప గొప్ప సినిమాలు చేశారు. శోభన్ బాబు గారితో మానవుడు దానవుడు అన్నీ చేసినా కానీ నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్గా 100% ఫస్ట్ టైం ఆ డ్రెస్ వేయటం అది అందరం శారద గారే, ఇక రెండో ఆలోచన లేదు. ఆమె కూడా అద్భుతంగా చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. సో అర్జున్ సెలెక్షన్ ఎలా జరిగింది? ముందే అనుకున్నాం, సబ్జెక్ట్ అనుకోకముందే అర్జున్ హీరో, అతనితో సినిమా చేయాలని నాయుడు గారు ఫిక్స్ చేశారు. ఓకే, అప్పుడు ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు అర్జున్ కూడా చెప్పాం, తనకి అన్ని ఓకే. సో బలగం పొట్టి సీత అయితే ఆల్రెడీ కదా ఇంత గోపాలకృష్ణ ఆయనకే ఫిక్స్ అయిపోయారు. మారుతిరావు గారు, సో సన్యాసిరావు సన్యాసి పక్కనే ఉండి ద్రోహం చేసే క్యారెక్టర్ కదా. అందుట్లో ఒక షాట్ నాకు బాగా గుర్తు భలే ఉంటుందండి. మారుతిరావు గారు కన్నింగ్, ఏం పోలీస్ ఆఫీసర్, ఎంత స్ట్రిక్టో తెలుసు ఆమెకి. ఓ రోజు బాగా చనువు కూడా ఈ ఇంటికి రావటం వెళ్ళటం. ఒకసారి ఇంట్లోకి వచ్చేటప్పటికి శారద గారు దూరంగా పెరట్లో పిండి రుబ్బుతూ ఉంటుంది చీర కట్టుకొని. చూసి మారుతిరావు గారు సడన్గా చూస్తే శారద గారు తనకు ముందు చీర కట్టుకున్న శారద గారు పిండి రుబ్బుతుంది. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అంత అటెన్షన్ భయం ఆయనకి. పిండి రుబ్బే శారద గారు పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో పిండి రుబ్బుతూ ఉంటుంది. ఈయనకి ఒక చిన్న అది బాగా. సార్ మ్యూజిక్